విజయవాడలో ఉన్నాను, ఫుడ్ డెలివరీ చేసుకుంటాను. నేను ప్రజలకు చెప్పే విన్నపం ఏంటంటే ఎలక్ట్రికల్ టూ వీలర్ అసలు కొనొద్దండి. ఎందుకు ఈ విధంగా చెబుతున్నానంటే లాస్ట్ ఇయర్లో సిఎంఆర్ పాయకాపురం షోరూంలో ఐక్యూ బండి తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ తీసుకున్న బండి ఈ సంవత్సరం బ్యాటరీ డెడ్ అయిపోయింది. కంపెనీకి తీసుకెళ్తే ఎక్స్టెంట్ వారంటీకి నేను బండి కొన్నటప్పుడు డబ్బులు కట్టినా కానీ ఎక్స్టెంట్ వారంటీ కూడా వాళ్ళు ఏదో విధంగా మెలికపెట్టి ఎక్స్టెంట్ వారంటీ రాదండి, మీరు బ్యాటరీ డబ్బులు పెట్టే కొనాలి అని చెప్పారు. డబ్బులు పెట్టి ఆ విధంగా కూడా ఓకే చేసి డబ్బులు పెట్టి 32,000 పెట్టి బ్యాటరీ కొంటున్నా కానీ బ్యాటరీకి ఒక్కరోజు కూడా వారంటీ ఇవ్వరంట. అప్పుడు ఏ విధంగా మనం ఈ టూ వీలర్స్ మనం వెహికల్స్ కొనుక్కోవాలి? ఈ విధంగా 50 రోజుల నుంచి వాళ్ళు నన్ను నరక యాతన మానసికంగా క్షోభ గురించి నాకు 50,000 ఆర్థిక పరంగా నష్టం చేసింది. దయచేసి ఈ విషయంలో మన జిల్లా కలెక్టర్ గారు, మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు స్పందించి ప్రజలకి తగు విచారణ జరిపి ప్రజలకు న్యాయం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. మన బండిది హారంది సెల్ఫీ హోండా యాక్టివ్ అది ఏ మోడల్ బండి? అది 2022. ఎంత పడుతుంది? 1100 పాత బ్యాటరీ ఉంటే 1000 రూపాయలు వస్తుంది. 1000 రూపాయలు వస్తుంది. వాళ్ళు మీకు వారంటీ అని ఉంటుంది. 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు వారంటీ. 1100 1000 రూపాయలు పడుతుంది పాత బ్యాటరీ. సరే అమరాడు ఏం చెప్పాడు మెకానిక్ కూడా ఇదే బాగుంటుంది. 2 years వారంటీ. 2 years వారంటీ. సరే సార్, ఓకే, వస్తారు సార్. థ్యాంక్స్. ఈ బండిదే ఈ కంపెనీ వేయించింది, ఈ కంపెనీకే వేయించింది.